ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ కార్తీక మహాపురాణము 6వ రోజు పారాయణం. ఏకాదశాధ్యాయము. వశిష్ఠ ఉవాచ. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసెపూలతో పూజిస్తారో వాళ్ళకి చంద్రాయన ఫలం కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించే వాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షమును పొందుతారు. కార్తీక స్నానాచరణము చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు సోత్రలు కూడా విగతపాపులై పరమపదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా సర్వపాపాలను సమయింపజేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథను చెబుతాను విను. మందరోపాఖ్యానము. కళింగ దేశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత, సర్వసాముద్రికాది శుభలక్షణాలు సంపన్న, సద్గుణ సముచ్చయము చేత సుశీల అనే పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషము లేనిదై పాతివ్రత్య నిష్ఠాపరురాలై ఉండేది. కొన్నాళ్ల తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటసారులను కొట్టి వారి నుంచి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకొని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారికాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకొని అక్కడి మర్రి చెట్టుకు కట్టివేసి ఆ బాపాని ద్రవ్యాన్నంతటిను అపహరించారు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకొనిన మందరుడిని, దోచుకోబడి బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరిని కూడా చంపివేసి ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కానీ అదే సమయానికి అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుంచి వచ్చే నరవాసనను పసిగట్టిన ఒక పులి అక్కడకు వచ్చింది. ఆ పులి, కిరాతకుడు ఇద్దరూ కూడా ఖడ్గంతో ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులి, కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధంగా మరణించిన విప్ర, మందర, వ్యాఘ్ర, కిరాతకుల జీవులు నలుగురు యమలోకమును చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు, అమేధ్యముతో కూడి ఉన్న తప్త రక్త కూపంలో పడవేశారు. ఇక భూలోకంలో భర్త మరణవార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రము నిత్యం భర్త ధ్యానాన్నే చేస్తూ ధర్మవర్తనతో, హరిభక్తితో, సజ్జన సాంగత్యముతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు, సర్వులయందున భగవంతుని దర్శించువాడు, నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఆ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతనికి భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై ఆయన ధ్యానంలోనే గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులక యతి, అమ్మడు, ఆవేదన పడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినము. ఈరోజు సాయంకాలము నీ ఇంట పురాణ పఠన శ్రవణాదులు ఏర్పాటు చేయి. అందుకు గాను ఒక దీపము చాలు. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు వత్తిని, ప్రమిదను సమర్పించినట్లయితే దీపమును వెలిగించవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠుని మాటలకు అంగీకరించిన సుశీల తక్షణమే గోమయముతో ఇల్లంతా చక్కగా అలిగి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రత్తిని పరిశుభ్రపరిచి 2 వత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించినది. యతి ఆ దీప సహితంగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణానికి ఆహ్వానించినది. అందరి నడుమ తాను కూడా ఏకాగ్రత చిత్తయై ఆ పురాణాన్ని వింది. అనంతరము ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతర హరిసేవనము వలన క్రమక్రమముగా ఆమె జ్ఞాని అయి తదుపరిని కాలధర్మము చెందినది. తత్క్షణమే శంఖ చక్రాంకితులు, చతుర్బాహువులు, పద్మాక్షులు, పీతాంబరధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందారాది సుమాలతో
రత్నమౌక్తిక ప్రవాదులతో నిర్మించిన మాలికాంబర భరణాలంకృతై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపచేసి వైకుంఠానికి తీసుకుపోసాగారు. అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యములోని నరకములో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతూ ఉన్న తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపించి తత్కారణమేమిటో తెలుపవలసిందిగా విష్ణు పారిషదులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఆ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ కూడా వేదాచారాలను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటే ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి. మిత్రుడొకడిని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకమును పొందాడు. మూడవవాడు కిరాతకుడు. బంధితుడైన ఆ బ్రాహ్మణుని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను అతడు నరకమును చేరవలసి వచ్చినది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడై ఉండి ద్వాదశి నాడు భక్ష్య విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాదుల వలన నరకమును పొందాయి పులిగా పుట్టి ఈ కిరాతకుని తోడి జగడములో అతనితో బాటే నరకాన్ని చేరాడు. ఈ 4 నరకయాతనలకు కారణాలు ఇవే తల్లి అని చెప్పారు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్లకు ఆ నరకము తప్పుతుందో చెప్పమని కోరగా, వైష్ణవులు కార్తీక మాసములో నీ చేత ఆచరింపబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని ధారపోయడం వలన నీ భర్త పురాణ శ్రవణార్థయై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును ధారపోయడం వల్ల మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థయై నువ్వు సమర్పించిన 2 వత్తుల పుణ్యమును చెరిసగముగా ధారపోయడం వలన కిరాతక వ్యాఘ్రాలు కూడా నరకము నుంచి విముక్తి పొందుతారు అని పలికారు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి ధారపోయడంతో ఆ 4 నరకం నుండి విముక్తులై దివ్య విమానారూఢులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానులు పొందే ముక్తి పదానికై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణము వలన హరిలోకమును తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. ఏకాదశోధ్యాయ సమాప్తః. ద్వాదశాధ్యాయము. పునః వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యమును విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారము ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్లపాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అందనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి నాడు బ్రాహ్మణ యుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయములో గంగా తీరములో 1,000,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నమును పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్నైనా ఉండవచ్చు గాక, కానీ వాటన్నిటికంటే కూడా సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి యామముండముగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రము నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానము చేస్తారో వాళ్ళు ఇహములో భోగాను సేవనాన్ని, పరములో భోగి శయనామ సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానము చేస్తారో వాళ్ళు ఆ శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు.
ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి సంశయము లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానము చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానము చేసినంత పుణ్యాన్ని పొందుతూ ఉన్నారు. ఇందుకు నిదర్శనముగా ఒక కథను చెబుతాను విను. ధర్మవీరోపాఖ్యానము. పూర్వము గోదావరి తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ లబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసము ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ పరద్రవ్యాసక్తుడై మసలే ఈ పిసినిగొట్టి ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకానొకసారి ఈ లుబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఆ క్షణమే చెల్లించవలసిందిగా పట్టుబట్టాడు. అందుకు బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాదు. ఎందుకంటావేమో, ఎవడైతే రుణం తీర్చుకోకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సందురూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లుబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసాంతానికల్లా నీ రుణమును చెల్లిస్తాను. అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలను పరాభవ వాక్కులుగా భావించిన లుబ్ధుడు కనిసి, నీ కబుర్లు నా దగ్గర కాదు. నీ బాకీ వసూలు కోసం నెల్లాళ్ళాగే సమయం నాకు లేదు. మర్యాదగా ఇప్పుడే ఇయ్యి, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థంగా ఆ సమయంలో ధనము లేదని, అప్పటికప్పుడు తాను ఆ అప్పు తీర్చలేనని చెప్పాడు ఆ విప్రుడు. మరింత మండిపడిన ఆ పిస్నారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని, అప్పటికి కోపం తీరక కత్తితో ఒక వేటు వేశాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మత్తుడైన ఆ కోమటి కొట్టిన దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యానేరానికి గాను రాజు తనకు దండిస్తాడనే భయంతో త్వరితముగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండగలమే గాని గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనకభూపతి రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవమనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకంలో ఆ లుబ్ధవైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనేవాడు మహాదాత, పరోపకారి అయి పిత్రార్జితమైన అగణిత ధనరాశులతో ప్రజాశ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహన ఉపనయనాలు చేయిస్తూ యజ్ఞయాగాది క్రతువులను క్షుత్పీడితులకు తరతమ భేదరహితంగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొక నాడు ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుంచి బయలుదేరి హరినామ స్మరణను చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలికి వచ్చిన మునిరాజు నారదుని చూసి ధర్మవీరుడు భక్తి ప్రవృత్తులతో ప్రణమిల్లాడు. అర్ఘ్యపాద్యాది వివిధ ఉపచారాలతో నారదుని పూజించి, నారద, దేవర్షులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్యప్రభు, నేను నీ దాసుడిని. నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతసించిన నారదముని చిరునవ్వు ముఖముతో కలవాడై, ధర్మవీర, నా కోసము నువ్వేమి చేయనక్కర్లేదు. నీ శ్రేయస్సుకై చెబుతున్న నా మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నానదాన జప తప ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైన ఫలాన్నిస్తాయి.
ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతఃస్నాతులై సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు, స్త్రీలే కానీ వాళ్ళెవరైనా సరే జన్మాంతర కృత పాపాలను దహింప చేసుకున్న వాళ్ళే అవుతారు. మరో ముఖ్యమైన విషయమును చెబుతాను విను. నీ తండ్రి మరణించి యమలోకములో పడరాని పాటలు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానమును చెయ్యి. నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో, భూ, తిల, సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడని నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానము చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా పనికిరాదు, అలంకారానిక నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికి కూడా ఉపయోగానికి రాని దానిని నేనెందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానమును పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానమును నేను చెయ్యను అన్నాడు. నారదుడు ఎంత అనునయముగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలనూ లేదు, సాలగ్రామ దానానికి అంగీకరించనూ లేదు. అంతటితో నారదుడు అంతర్హితుడైపోయాడు. మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు, సర్వహితాత్ములు అయిన పెద్దల మాటను పాటించని పాపానికి సాలగ్రామ దానము చేయకపోవడం వలన నరకగతుడై అనంతరము 3 మారులు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయాలు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడను పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనతి కాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞానదృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాప ఫలాన్ని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నీ ఆమెకు సవిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మార్జిత పాపనాశకమైన సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫల వ్యాప్తి వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహజీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్యఫలానుభవ వ్యాప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణు ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వక సాలగ్రామ ధాన్య పుణ్య విశేషము వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారము పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలముగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన మహాపుణ్యము వలన రౌరవగతుడైన ఇతని తండ్రి కూడా నరకం నుంచి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసములో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కలిగిస్తాడని ధృవపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తము. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 11-12 సమాప్తః. 6వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ.